నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిన ఈటెల మూసీ నది ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు ఈటెల నిర్దేశించిన బరువు కంటే అధిక ఇసుకను తరలింపు ఇసుక లారీలను సీజ్ చేసిన ఎస్ఐ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారు. ఓటమి విజయాలకు దారితీస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు. ఖబర్దార్ గోరంట్ల మాధవ్ అని హెచ్చరించిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఫైనల్ వార్నింగ్ అంటూ ఘాటుగా హెచ్చరిక. మల్కజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పత్తెనగర్ డివిజన్లోని భరత్ నగర్ పార్కుకు ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చారు. వారు స్థానిక వాకర్స్తో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్న గ్రామాలలో సర్పంచులకు ఫండ్స్ ఇవ్వలేని స్థితిలో ఉండడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతుందన్నారు. సమస్యలున్న 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్నారని, మూసీ నది ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని, సమస్యలను పట్టించుకోవాలని హితవు పలికారు. వాళ్ళు ఉపాధి దెబ్బ తగలకుండా ఉండే పద్ధతిలో ఎట్లా వర్షాలు పెడితే 1, 2, 3 మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన తర్వాత గత 5 నెలలుగా ఢిల్లీలో పార్లమెంటుకు పోయే రోజులు మినహాయిస్తే అన్ని రోజులు నిరంతరంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా ప్రజల సమస్యల వెలువలు తప్ప ఎక్కడ తృప్తిగా జనం కనబడతలేదు. ట్రాఫిక్ జామ్ల సమస్య, ఇవాళ పార్కింగ్ల సమస్య, కూరగాయల మార్కెట్ల సమస్య, డ్రైనేజీ పొంగి పొర్లుతున్న సమస్య, చెరువులన్నీ కూడా దుర్గంధపూరితంగా మారిపోయి దోమలకు ఈగలకు వాసనకు నిలయంగా ఉన్నటువంటి సమస్య. అనేక కాలనీలలో అనేక బస్తీలలో డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సమస్యలు కనపడతా ఉన్నాయి. ఏ ఆఫీసర్కు ఫోన్ చేసినా ఎవరితో మీటింగ్ పెట్టినా కూడా రూపాయి లేదు అనేటువంటి ఆన్సర్ తప్ప మరి నేను ఒక ఎంపీగా ప్రజలు ఇచ్చినటువంటి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తే ఏ ఒక్క ఆఫీస్ కూడా ఒక 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ నేను భరత్ నగర్లో ఉన్నా. మూసాపేట పక్కకే ఉంటుంది. ఇది పత్తెనగర్ డివిజన్ కింద వస్తుంది. 15-16 వేల జనాభా కలిగినటువంటి ఈ కాలనీ ఇలా వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే డేంజరస్గా ఉంది. ఒకటి రూరల్లోనే ఇంత డెవలప్మెంట్ కనబడుతుంది కానీ అర్బన్లో ఇంకా దరిద్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని కోటి పైచిలకు జనాభా నివాసం ఉండి 50 లక్షల జనాభా ప్రతినిత్యం వచ్చిపోతూ ఉండేటువంటి ఇంత పెద్ద నగరానికి ఇలాంటి సమస్యలు బాగుండవు. మరి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా వారు ఎంపిక చేసింది కాబట్టి వారు ఎప్పుడు తిరగకపోవచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కాకపోవచ్చు, కానీ కనీసం ఇట్లాంటి సమస్య దృష్టికి వచ్చినప్పుడన్నా చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన అంతా ఏదో ఎవరు అడగనటువంటిది ఎవరు కోరినటువంటిది మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక సమస్యల మీద మాట్లాడుతున్నారు కానీ అసలు సమస్యల మీద మాత్రం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే హైదరాబాద్ మీద దృష్టి పెట్టి ఆనాడు కేసీఆర్ గారు గవర్నర్ గారు ఇంటి ముందే పడవల్లాగా మారిపోతున్నాయి కార్లు అని చెప్పిండు కదా. ఇవాళ అట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటిపై నిష్ఠాలతో మీటింగ్ పెట్టి ఈ అర్బన్ ప్రజల సమస్యల పరిష్కరణకి తోడ్పాటు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను మాత్రం ఒకటే, ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ న్యూలీ ఎక్స్పాండెడ్ కొత్త నగరం కాబట్టి నేను మన ఢిల్లీకి పోయి
ఇవాళ చెర్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. డ్రైనేజ్ డైవర్షన్ కోసం కావచ్చు, ఇవాళ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గతంలో పెట్టినటువంటి దాన్ని కంటిన్యూ చేసే విషయంలో కావచ్చు, ఇంకా ప్రభుత్వ స్థలాలలో కొన్ని ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చే విషయంలో కావచ్చు కొంత కోరినాం. అట్లే పేదవాళ్ళకి ఇల్లు కూడా కోరినాం. డెఫినెట్గా ఎంతో కొంత చేసే ప్రయత్నం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఖబర్దార్ గోరంట్ల మాధవ్ అని హెచ్చరించిన టీడీపీ నేతల కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాలపై నోరు పారేసుకున్న మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రజా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు మీకు మీ పార్టీకి లేదని అన్నారు. ఫైనల్ వార్నింగ్ అంటూ ఘాటుగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. మాట్లాడిన పద్ధతి మార్చుకోకపోతే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజావేదికలో మరి పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం నాయకులకు, పెద్దలకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మరి నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆయన ఏమంటాడు, సూపర్ 6, లోపర్ 6, చంద్రబాబు గారిని లోపర్ అని, మరి పవన్ కళ్యాణ్ గారిని జోకర్ అని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆయనకి అర్హత కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఖాళీ గోటికి కూడా తరంగాడు ఈ జగన్మోహన్ రెడ్డి గాని, మరి గోరంట్ల మాధవ్ గారు గాని, మరి ఆయన గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎవరికి లేదు. మరి గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి మరి దానికి మూల్యం కూడా చెల్లించుకున్నారు. 151 సీట్ల నుంచి మరి 5ను పక్కన పెట్టేసి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రాలేదు. మరి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ 11లో ఒకటి కూడా లేకుండా అయిపోయి 0 అయ్యే పరిస్థితి వాళ్ళకి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. మరి గోరంట్ల మాధవ్ గారు మరి పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు. అదేవిధంగా 5 సంవత్సరాలుగా ఎంపీగా పనిచేశారు. మరి భారతదేశం అంతా కూడా ఆయన చూసి చీగుంటే విధంగా మరి ఆయన వస్త్రాలు లేకుండా వీడియోలు తీసి మరి దేశం అంతా కూడా పంపించుకున్నాడు. మరి ఈ రోజు కూడా బుద్ధి రాలేదు. నేను కళ్యాణదుర్గం నియోజకవర్గ కురుబ సంఘ అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను. కురుబ కులస్తులు అనే వాళ్ళు పాలమతస్తులు కురుబలు ఎక్కడే గానీ మాట పడకుండా మరి గౌరవంగా బతుకున్న సమాజంలో మరి ఇలాంటి కురుబ కులంలో నువ్వు పుట్టావంటే కనీసం నువ్వు కురుబవాడా కాదా అని కూడా 3 కోట్ల వ్యవహారాల కోసం మీ ముఖ్యమంత్రి గారు పక్కకు పెట్టి తర్వాత నీకు ఏది కూడా పదవి రాకున్నటువంటి చేసినటువంటి ఘనత నీకు దక్కింది. మా కురుబ కులంలో పుట్టి నువ్వు ఈ రకంగా పెద్దవారిని ఏదైనా విమర్శిస్తే గతంలో మా సీనియర్ నాయకులైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ అయినటువంటి దివాకర్ రెడ్డి గారిని ఏదో ఒక మాట విమర్శించిన దానివల్ల అప్పుడు నీకు ఆఫర్ ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నీకు ఒక ఎంపీగా టికెట్ ఇచ్చడం జరిగింది. ఆ ఎంపీగా టికెట్ వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మా కులస్తులకు కానీ హిందూపూర్ పార్లమెంట్ వారికి ఏది కూడా న్యాయం చేయకోకుండా నీ పదవిని అడ్డం పెట్టుకొని నీ ఒంటి పైన ఉన్నటువంటి డ్రెస్ కూడా వదులుకొని మేము చేసినటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారినే. మా చంద్రబాబు నాయుడు గారికి ఎంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసు కూడా నీకు అనుభవం కూడా లేదే నీ వయసు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ గారిని, ఇప్పుడు ప్రజెంట్ హిందూపురం ఎమ్మెల్యే గారిని తిక్కోడు అంటున్నావా నువ్వు? నీకేమన్నా భయం అవుతుందా? నీ ఒళ్ళ పైన ఏమన్నా ఉందా? ఈ రకంగా మాట్లాడితే నాకేమన్నా ఆఫర్ ఇస్తాడనుకున్నావేమో మీ జగన్ గారు. జాగ్రత్తగా ఉండు. నువ్వు మా కురుబ కులంలో పుట్టి ఎప్పుడైతే నీ శరీరం పైన బట్టలు లేకుండా మాట్లాడి తెచ్చుకున్నావో చెట్టు పేరు, అప్పుడే మా కులానికే చెట్టు పేరు తెచ్చుకున్నావు. గతంలో నువ్వు సీఐగా ఉన్నటువంటి నీ అక్రమ సంపాదన జిల్లా హెడ్ క్వార్టర్లో, అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంత అని ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు, మా సురేంద్రబాబు గారు అయితేనేమి, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి అనుకుంటే ఒక క్షణం కూడా పట్టదు నేను అరెస్ట్ చేసేదానికి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఏదో వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం నందు తెలంగాణ అండర్ 15 బాలబాలికల రాష్ట్ర స్థాయి
చదరంగ పోటీలు ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈవి శ్రీనివాసరావు హాజరైనారు. అనంతరం నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో సుమారు 100 మంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఓటమే విజయాలకు దారితీస్తుందని వరంగల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిటర్ సాయి ప్రదీప్ శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ వైశాలి, క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Electronic gadgets, any type of hand baggage. రెండు నిమిషాల గేట్లో 1 2 3 4 5 people పిల్లలు ఒక్కొక్క చేస్తుంటే వాళ్ళ ఆలోచన విధానం అంత దాని మీద మైండ్ పెట్టి ఈ పర్యటనతో వాళ్ళ ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది. ఇక్కడ నలుగురు 5 ఇక్కడ 2 కాయిన్స్ తెలంగాణ చెస్ అసోసియేషన్ అండర్ 15 మరి ఈరోజు వాయిస్ అండ్ ఆధ్వర్యంలో మరి కన్నా ప్రతి సంవత్సరం ఏదో విధంగా 2-3 సార్లు పిల్లలందరినీ ఒక దగ్గర చేర్పించి ఆ మేధావులను తీర్చిదిద్దడంలో కంకణం కట్టుకున్న కన్నకు అభినందనలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్న ఒక 20 జిల్లాల నుండి వెళ్ళి ఇక్కడ పార్టిసిపేట్ అయిందంటే ఆ చెస్లో ఉన్న దాని మేధస్సును బయటికి తీసుకోవడానికి ఆ పిల్లల్లో ఉన్నంత నిజంగా కూడా చాలా గొప్పతనం. మరి మన హన్మకొండ జిల్లా నుంచి వెళ్ళి మొన్న ఈ మధ్యలోనే అర్జున్ మరి ఇరగొని ఆయనే మరి ఇంటర్నేషనల్ 3rd ర్యాంక్ రావడం మన హన్మకొండకు గొప్ప. మరి మొన్న ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారిని పిలిచి సన్మానం చేయించడం జరిగింది. మరి అలాగే మన హన్మకొండ శాసనసభ్యులు గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు కూడా మరి వారిని సన్మానించి మరి ఇలాంటి మేధావులను హన్మకొండ నుంచి వెళ్ళి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ఇంకా తీసుకురావడానికి మా వంతుగా మరి ముఖ్య ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఇలాంటి మేధావులను బయటికి తీసుకురావడానికి వారి ఫౌండేషన్ నుంచి కూడా అతి త్వరలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులకు నిజంగా వారందరికీ నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆ మేధస్సులను తయారు చేయడంలో గొప్పతనం వారికి ధన్యవాదాలు. మరి ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు కూడా పిల్లలను ముందు ప్రయత్నం చేయాలని చెప్పేసి నా యొక్క మనవి. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ అండర్ 15 చదరంగ పోటీలకు చేసిన తల్లిలకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ యొక్క పోటీలను ఇది రాష్ట్ర స్థాయి పోటీలు ప్రతి సంవత్సరంలో 2 లేదా 3 సార్లు మేము చేస్తూ ఉంటాము. జిల్లా స్థాయిలో ప్రతి నెల 2 టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటామంటే పిల్లల్లో దాగినటువంటి సృజనాత్మకతను మేము వెలికి తీసి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వాళ్లకు మంచి కోచింగ్స్ ద్వారా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇది చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ రామ్రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, బొంతపల్లి వీరయ్య, బొంతపల్లి విద్యాసాగర్, మహేందర్ ముదిరాజ్, రాజు, మాల్రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంపించడానికి చెప్తున్నాను. సరే అంత తెలిసిన కదా మీకు అలా పంపించడానికి చెప్తున్నాను. సరే అంత తెలిసిన కదా మీకు భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ తన సిబ్బందితో యుక్తంగా ఎల్ఎన్టీ రోడ్డు మేడిగడ్డ వద్ద వాహన తనిఖీలు చేశారు. పంకిన క్వారీ నుండి వస్తున్న ఇసుక లారీలను ఆపి వాటి బిల్లులను తనిఖీ చేయగా నిర్దేశించిన బరువు కంటే అధిక ఇసుకను కలిగి ఉన్నాయని అనుమానం వచ్చి ఎస్ఐ చెక్ చేశారు. కుదురుపల్లి వద్ద ఇసుకతో లారీలను బరువు తూకించగా 4 లారీలు నిర్దేశించిన బరువు కంటే అధిక లోడు ఇసుకను కలిగి ఉన్నాయని వారు తెలిపారు. ఎస్ఐ లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పిఎస్సిఎస్ వారి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కల్లూరు ధర్మారం, ఐలాపూర్ గ్రామాల్లో ఐకేపీ పిఎస్సిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. పలు గ్రామాల్లో రైతులు సాధారణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ పిఎస్సిఎస్ సభ్యులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం సార్ 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 కురుట్ల మండలంలోని అన్ని ప్యాక్ సెంటర్లు మరియు ఐకేపీ సెంటర్లు, వడ్ల కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే అధికారులను ఎక్కడ కూడా ఆల్రెడీ రైతులు చాలా గోసపడతా ఉన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, ఈసారి కష్టాల్లో ఉన్న రైతులు ఎక్కడ కూడా వాళ్ళ కష్టాలు కాకుండా ట్రాన్స్పోర్ట్ కానీ అన్లోడింగ్ కానీ ఈ మాయిశ్చర్లు అంటూ కానీ ఏమాత్రం రైతులకు కష్టం రాకుండా అతి తొందరగా ఏమాత్రం కష్టం లేకుండా అతి తొందరగా కొనుగోలు చేసి రైతులకు అందరికీ కూడా కొద్దిగా ఈ కష్టకాలంలో రుణమాఫీ లేదు, రైతు బంధు లేని కష్టకాలంలో కొద్దిగా వారందరికీ కూడా కొద్దిగా మనందరం కూడా సంతృప్తి కలిగేలాగా అతి తొందరగా అన్ని సెంటర్లో నుండి అధికారులను రిక్వెస్ట్ చేస్తాను. అతి తొందరగా కొనుగోలు చేసి
తొందరగా వాళ్ళందరికీ కూడా డబ్బులు చేరేటట్టు అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళొకన్న రిక్వెస్ట్ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇది మనం చెప్పినట్టుగానే సన్నవడ్లకు 500 బోనస్ అని చెప్పినారు. మళ్ళీ సన్నవడ్లలోకి మళ్ళీ కొన్ని వెరైటీలు అని చెప్పినారంట. అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని సన్నవడ్లకు కూడా 500 బోనస్ వచ్చేటట్టు, అది కూడా వెంటనే ఆ డబ్బులు కూడా వాళ్ళందరూ రిలీజ్ అయ్యేలా చూడాలని చెప్పి అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచిన ఈటెల, మూసీ నది ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు ఈటెల. నిర్దేశించిన బరువు కంటే అధిక ఇసుకను తరలింపు, ఇసుక లారీలను సీజ్ చేసిన ఎస్ఐ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారు. ఓటమి విజయాలకు దారితీస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు. ఖబర్దార్ గోరంట్ల మాధవ్ అని హెచ్చరించిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఫైనల్ వార్నింగ్ అంటూ ఘాటుగా హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.